నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కాస్త లేట్ అయింది అడగడం టాపిక్, కానీ ఇవాళ గురువారము పంచమి, అందున చాలా ముఖ్యంగా ఫిబ్రవరి 29 దాదాపుగా 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీఫ్ ఇయర్ కదా. మరి ఈ రోజు చాలా స్పెషల్ డే కదా. అయితే గురువారం పంచమి ప్రత్యేకం అన్నారు, ఏంటి అంత స్పెషల్? కాస్త మన వ్యూవర్స్ కోసం వివరించండి. అంటే గురువారం నాడు పంచమి వస్తూ దీంతో పాటు వృద్ధి యోగము అంటారు. వృద్ధి యోగము ఎప్పుడైనా సరే గురువారము పంచమి వృద్ధి యోగం కలిగినప్పుడు ఇవాళ చేసుకోవాల్సిన ఫలితం అంటే అసలు ఏ పని చేస్తే వీళ్ళకి వృద్ధి కలుగుతుంది. చూడండి, కొంతమంది ఏదైనా ఒక వ్యాపారము ఏదైనా ఒకటి ప్రారంభిస్తారు, ఒక గోల్ సెట్టింగ్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏమైనా కానీ మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక ప్రశ్న వేసామనుకోండి, ఇప్పుడు ప్రశ్నాశాస్త్రం అని ఉంటుంది. ఎవరో ఏదో అడుగుతారు, అప్పటికప్పుడు గ్రహాలు వేసుకుంటే ఏ గ్రహం ఎక్కడుంది, ప్రశ్నని బట్టి ఆ ప్రశ్న అడిగిన సమయానికి ఆ కారకత్వం యొక్క గ్రహం ఎలా ఉందో చూసి మనం సమాధానం చెప్తాం. ఇది ఫలిస్తుందా ఫలించదా ఏమిటనేటువంటిది. శాస్త్రంలో చంద్రుడు గురువు వీక్షించుకున్న పరస్పరము, శుక్రుడు చంద్రుడు వీక్షించుకున్న, అందులో ముఖ్యంగా కొన్ని ఫలవంతమైనటువంటి నక్షత్రాల మీద చంద్రుడు ఉన్న ఆ ప్రశ్న ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. ఇంకా అందులో సందేహం లేదు, 100% ఫలించి తీరాల్సిందే. ఈ కాంబినేషన్లో ఇప్పుడు మనకి పంచమి రోజు చంద్రుడు గురువు పరస్పరం వీక్షించుకుంటున్నారు. పరస్పర వీక్షణలు ఉన్నాయి చంద్ర గురువులకి. పరస్పర వీక్షణ ఉన్నందుకు ఈరోజు చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఏం చేయాలండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువారం పంచమి వచ్చినప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, మీ గురువులకి ఆరాధన చేసుకోవడము, గురువుని నమస్కరించుకోవడము. అదేవిధంగా స్వాతి నక్షత్రంతో వచ్చినటువంటి రోజు, స్వాతి నక్షత్రం చాలా మంచి నక్షత్రంగా చెప్తారు. ఏవైనా కొత్త పనులు మరలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదో ఒక బుక్ పెట్టుకొని మనం ఒక ప్లానింగ్ చేసుకుంటున్నాం, లేకపోతే నేను ఎఫర్మేషన్స్ దీంట్లో ఒక విషయం చెప్పాను మీకు గతంలో కొన్ని వీడియోలో చెప్పాను. ఒక పుస్తకం తీసుకోవాలి, ఆ పుస్తకానికి ఒక మార్జిన్ కొట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఆ పవర్ ఉంది, ఈ ఎనర్జీ ఉంది, నాకు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి అనుకుంటాం, లేకపోతే ఇవి నేను పాటించాలనుకుంటాం. కానీ పాటించాలనుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనుకోవడం వేరు. ఎప్పుడు కూడా మీరు పాటించాలని 1000 అనుకున్నా ఫలితం రాదు. ఒక్కటి అనుకుని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే దాని ఫలితం వస్తుంది. అదేదో బ్రూస్లీ ఒకసారి చెప్తాడు, 100 టెక్నిక్లు తెలిసిన వాడికంటే ఒకే టెక్నిక్ని రోజు ప్రాక్టీస్ చేసేవాడంటే నాకు భయం అంటాడు బ్రూస్లీ. ఎందుకంటే ఆ ఒక్క టెక్నిక్లో వాడు పర్ఫెక్ట్ అవుతాడంట. బ్రూస్లీ ఒక మాట అంటాడనమాట, ఒక్క టెక్నిక్ కనుక పర్ఫెక్ట్గా రోజు ప్రాక్టీస్ చేసామంటే నాకు భయం అంటాడు. అంటే ఏమిటి, మనం ఒక్కటైనా సరే పట్టుకొని 100 విషయాలు తెలుసుకొని 100 చేయాల్సిన పని లేదు. చేయాల్సిన కొన్నైనా సరే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రకంగా ఈ పంచమి రోజు ఎవరైనా వాళ్ళు మరలా రీఫ్రెష్గా ఈ రోజు నుంచి కనుక కనీసం పొద్దున కుదరలేదు, సాయంత్రం సమయంలో, రాత్రి సమయం. అయితే గురువు గారు సాయంత్రం సమయం అన్నారు కదా, పర్టికులర్గా ఏమైనా టైం ఉంటుందా? ఇదేంటంటే అమ్మా, దీనికి పగలు చేయాల్సిన వాళ్ళకి ఒక సమయము, రాత్రి పూట కొంతమంది పగలు కుదరదు, రాత్రి సమయం చేయాలి. పగలైతే 9:30 to 10:30, రాత్రి సమయం అయితే 9:22 to 10:22 మధ్యలో చేసుకోవాలి. ఈ గంట సేపు చాలా మంచి టైం గురువు గారు, అందరికీ కంఫర్ట్గా ఉంటుంది. అంటే మీరు మరి దీనికి అడగొచ్చు, ఏమంటే మరి భోజనం చేయాలా, 4 గంటల ముందు అన్నం తినకుండా ఉంటే సరిపోతుంది, మరింత మంచిది. ఒకవేళ కుదరదు, టిఫిన్ లాంటిది ఏదైనా చేసుకోవచ్చు, తప్పేం కాదు. చాలా సంతోషం. స్నానం చేసి చేయాలి, లలితా సహస్రనామాలు చదివి లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకొని చక్కగా మీరు ఒక పుస్తకం తీసుకొని ఈ రోజు నుంచి మరలా మీరు ఫ్రెష్గా ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి ఇంప్లిమెంట్స్ చేయాలి, నేను ఎలాంటివి కొన్ని పెట్టుకోవాలి లైఫ్లో. అంటే కొన్ని ఎలా ఉంటుందంటే అమ్మ, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గోల్ మనం సాధించాలంటే కొన్నిటిని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. నేను ఈ టైం వరకు నేను నిద్రపోతాను, ఇంకా సంబంధం లేదు, ఈ టైం వరకే నేను కొన్ని చూస్తాను. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేసామనుకోండి, అలా చూస్తూనే ఉంటారు రోజంతా. కానీ వాళ్ళకి లేదు, నువ్వు రోజు ఒక అరగంట చూడు, లేదా ఒక గంట సేపు చూడు, ఈ టైం నుంచి ఈ టైం వరకే చూడాలి, మిగతా టైంలో నువ్వు మిగతా ఆడుకోవడమో, చదువుకోవడమో, రాసుకోవడమో, ఏదో సంథింగ్ చేయాలి, ఇంకేదైనా యాక్టివిటీస్ చేయడమో, ఇంట్లో హెల్ప్ చేయడమో, ఇలాంటివి చేయాలని చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, టైమింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇస్తున్నాను నీకు ఫోన్, కానీ ఒక గంట సేపు ఇస్తున్నానుగా ఇంకేంటి అన్నప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్గా గంట సేపు ఆడుతున్నాం కదా. లేకపోతే ఏమవుద్ది, ఇద్దరి మధ్యని గొడవ ఏర్పడుతూ ఉంటుంది, తల్లిదండ్రుల మధ్యని పిల్లల మధ్యని.
కాబట్టి ఈ రోజు నుంచి కనుక మీరు పంచమి ఎటువంటి తిథి అంటే అది కూడా వృద్ధి యోగం ఉన్నప్పుడు మీరు మీ యొక్క వృద్ధి కోసం చేసేటువంటిది ఏదైతే ప్రణాళికలు వేసుకుంటారో ఆ యొక్క ప్రణాళికలు సిద్ధిస్తాయి. వృద్ధి యోగం అన్న రోజు మీరు కనుక అంటే వృద్ధి కదా, వృద్ధి అవ్వాలని చేస్తున్నారు కదా, అందుకని. అయితే దానికి మరి లలితా సహస్రనామాలు ఎందుకండి, దత్తాత్రేయుడు అనుగ్రహం ఎందుకండి అంటే లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వీటిని లలితా సహస్రనామాల్లో ఫలశ్రుతిలో వాటిలో ఏం చెప్తారంటే కొన్ని అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట ఒక్కసారి లలితా సహస్రనామాలు చదివితే. 10 అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం రావడం, కలియుగం చేయలేం కాబట్టి అంత ఫలితం వస్తుందట. అయితే దీని గురించి ఒక వృత్తాంతం కూడా చెప్తారు. ఒకసారి గురువు గారికి విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అతనికి 2 శిష్యులు ఉంటారు. ఒక వైద్యుడు వచ్చి చూసి, అయ్యా ఇది కేవలం ఔషధంతో కాదు, ఒక 10 అశ్వమేధ యాగాలు కనుక చేస్తే ఇతని ఆరోగ్యం కుదుటపడుతుంది అంటాడు. అనగానే అందులోంచి ఒక శిష్యుడు లేచి, ఈ కలియుగంలో అశ్వమేధ యాగం చేయడం ఉండదు, కొన్ని అశ్వమేధ యాగ సంబంధించిన వినాలు కానీ చేయడం లేదు, రోగం తగ్గదని చెప్పి మీరు ఇట్లా చెప్తున్నారు కదా అని అంటాడు. వెంటనే ఇంకో శిష్యుడు లేచి, నేను పలానా గ్రంథంలో పలానా విషయాన్ని చదివాను, పలానా తీర్థం దగ్గరికి వెళ్ళి ఈ రకంగా లలిత చేసుకున్నా, లేకపోతే ఇంకా చాలా రకాలు ఉంటాయి, ఈ కలియుగంలో ఇది చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి నేను చదువుతాను వచ్చేస్తుంది అంటాడు. నిజంగానే అలా చదవగానే ఆ గురువు గారికి అనారోగ్యం పోతుంది. అంటే ఏమిటి, మీరు లలిత చదివేటప్పుడు ఇది ఎంతో గొప్పది, ఈ ఒక్క నామము మన యొక్క పాపాలను తొలగిస్తుంది అనేటువంటి భావనతో మీరు కనుక వృద్ధి యోగం రోజు సాయంత్రం పూట లలితాంబిక అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసి, అమ్మా నేను ఈ పాదాలు పట్టుకున్నాను, నాకు ఈ జాతకాల లేకపోతే నా జాతకం బాగాలేదనా, నాకు ఏలినాడు శని నడుస్తుందా, అర్ధాష్టమి శని నడుస్తుందా, కుజదోషం ఉందా, నేనున్న వాస్తు బాగాలేదు, ఇవన్నీ కాదు, నేను నిన్ను నమ్మాను, నీ పాదాలను నేను నమస్కరించుకుంటున్నాను, నిన్ను నేను నమ్ముతున్నాను, నేను నిన్ను పట్టుకున్నా, నాకు నువ్వే తోడనుకోని మీరు కనుక మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఎంతటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరే అద్భుతమైన రోజు ఈ రోజు. చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇదండి మొత్తానికి లేట్గా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన చాలా సింపుల్ టెక్నిక్తో మన జీవితంలో మనకున్నటువంటి కోరికలను తీర్చుకునేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. సో ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఫాలో అయితే మీకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.